14 నెలల ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర పరిపాలన ఎలా ఉంది? పులివెందుల్లో ఏదైతే మళ్ళీ రీపోలింగ్ దీనికి సంబంధించి అండ్ అదేవిధంగా రాష్ట్రంలో ఆగస్టు 15న రేపు లేదా ఎల్లుండి ఉదయం నుంచి అట్టహాసంగా పండిట్ నెహ్రూ బస్టాండ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం కానున్న నేపథ్యంలో అదేవిధంగా అమరావతి పనులు వేగవంతం చేయాలని నిన్న ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశంలో అధికారులకు సూచించడం జరిగింది. మొత్తంగా ఈ అంశాలకు సంబంధించి పబ్లిక్ యొక్క ఒపీనియన్ ఏ విధంగా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. 14 నెలల పరిపాలన జరిగింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎలా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఎలా ఉంది? ఏది అమలు కాలేదు, ఏమీ లేవు, అందరికీ అందుబాటులో లేవు. ప్రతిదానికి సమయం ఇవ్వమంటుంది సార్. ఆల్రెడీ 15 నెలలు అయిపోయింది దగ్గర ఎలా అనిపిస్తుంది? ఇచ్చిన పథకాలు కూడా అరకొరగానే అందని చాలా మంది అంటారు. అంతే, ఓకే, అంతే. ఏమంటారు సార్, ఏమైనా వస్తున్నాయా ఇంట్లో పథకాలు? పెన్షన్ కానివ్వండి, గ్యాస్ సిలిండర్ డబ్బులు కానివ్వండి. ఏం లేవు. మొన్న ఏదైతే తల్లికి వందనం అన్నారు, పిల్లలకి మనం అండి ఏమీ రావడం లేదు. గత ప్రభుత్వంలో అన్ని అందరికీ అందినాయి. స్మార్ట్ మీటర్లతో పాటు కరెంట్ ఛార్జీలు ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? విపరీతంగా పెరిగినాయి. ఇంతకుముందు 150, ఇప్పుడు 300. వామపక్షాలు ఎవరైనా బిగిస్తానికి వస్తే మాకు ఫోన్ చేయమని నెంబర్లు కూడా ఇస్తున్నారు సార్. స్మార్ట్ మీటర్లు వద్దంటున్నారు, ఏమంటారు దానిపై? నిజమే, కరెంట్ ఛార్జీలు తగ్గిస్తారు కదా మిడిల్ ఫ్యామిలీ వాళ్ళకి. సార్ నిన్న పులివెందుల అంశం ఎలా అనిపించింది? రసాబాసుగా సాగినప్పటికీ ఇంతవరకు అంటే ఎలక్షన్ చూడలేదు. పోలీసుల సమక్షంలోనే రింగులు కూడా జరుగుతున్నాయి కదా సార్. నిజమే. 3-14 బూత్కి మరోసారి రీపోలింగ్ ఉంటుంది ఈ రోజు. రేపే రిజల్ట్ వస్తుంది సార్ 14. మరి ఎలా ఉండబోతుంది అంటారు? కూటమేనంటారా? కూటమి రాదు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది. గతంలో కూడా ఇక్కడ చరిత్రలో అక్కడెక్కడ బీట్అవుట్ చేసిన ఆనవాళ్ళు లేవంటున్నారుగా. అప్పుడు కాంగ్రెస్ లో ఉంటే కనుక రాజశేఖర రెడ్డి, తర్వాత వైసీపీ అన్నారు. మరి ఇప్పుడు ఎలా ఉంటుంది? ఏమన్నా మారుతుంది అంటారా? మారదు, అదే వస్తుంది. మరి ఏమంటారు సార్, ఉచిత బస్సు పథకం పైన ఏమన్నా అభిప్రాయాలు ఉన్నాయి? అంటే ఆటో కార్మికుల పరిస్థితి ఏంటంటారు? ఏం లేవండి, ఆటో వాళ్ళు దెబ్బతింటానికి. ఎలా ఉంటుంది 4 ఏళ్లలో భవిష్యత్తులో ఈ యొక్క అమరావతి పోలవరం అవుతాయా? రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి సార్? పర్లేదు, ఇంతవరకు ఏం లేదండి, రోడ్లు కూడా ఏం లేవు. చూసుకున్నట్లయితే ప్రభుత్వ పనితీరులు ఎలా ఉన్నాయి? 14 నెలలు గడుస్తుంది. ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మీకు ఎలా ఉండబోతుంది? ఏదన్నా ఈ యొక్క ఇన్కమ్ తగ్గే అవకాశాలు ఉన్నాయంటారా? ఏమంటారు? ప్రభుత్వం మహిళలకి ఉచిత బస్సు పెడతాం అనేది శ్రేయస్కరం. అయితే దీనివల్ల కూడా ఆటో కార్మికులు నష్టపోవటం అనేది చాలా జరుగుతుంది. మా ఆటో కార్మిక సోదరులు నష్టపోకుండా ప్రభుత్వం అయినటువంటి ముఖ్యమంత్రి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు వీళ్ళందరూ కలిసి మా ఆటో కార్మికులు కూడా ఏదైనా ఒక మంచి మేలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గతంలో ప్రభుత్వాల్లో 10,000 సహాయం అందుకున్నారు, చాలా మందికి వచ్చినాయి అని చెప్తున్నారు ఆటో కార్మికులు. ఈసారి ఒక 25,000 సహాయం అని చెప్పి క్యాబినెట్లో చర్చిస్తాము, దానిపైన సమీక్ష అంటున్నారు. నిజంగా అందుకునే అవకాశం ఉందంటారు? ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర? మా దగ్గర అంటూ ఇన్ఫర్మేషన్ ఏం లేదండి. వారు ఎంత ఇచ్చినా మేము సంతోషంగా తీసుకోవటానికి ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఆశిస్తున్నారు. అయితే ఆటో కార్మికులు నష్టపోకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని మంచి చేయాలని ఉన్న ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సంక్షేమాలు ఏమైనా అందుతున్నాయా సార్? ఎందుకంటే ఒక పక్క దీనికి డీజిలే కానివ్వండి, లేకపోతే గ్యాసే కానివ్వండి, ఒక పక్క బయట ఆటోలు వస్తున్నాయి, 2-వీలర్ కాంపిటీషన్ కూడా ఉంది మీకు. సో సంక్షేమ పథకాలన్నా కొంచెం ఉపశమనంగా ఏమైనా ఉన్నాయా ఇంట్లో? సంక్షేమ పథకాలు అనేది మా మదర్కి పింఛన్ అందుతుంది, వెరీ హ్యాపీ మా మదరు. అట్లాగే ప్రతి కార్మికుడు కూడా ఉద్యోగాలు లేక అనేకమైనటువంటి పనులు చేస్తున్నారు, వాళ్ళ వృత్తి కోసం, వాళ్ళ బ్రతుకుదీరు కోసం. అలాగే జీవిస్తున్న ప్రతి కార్మికుడు కూడా ప్రభుత్వం మంచి సహాయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తే 14 నెలల పరిపాలన చూశారు, కూటమి ప్రభుత్వం వచ్చింది. ఎలా ఉన్నాయి? అంశాలన్నీ బాగున్నాయి? ప్రస్తుతానికి పర్వాలేదు, అలాగే ఉంది. వాళ్ళు జనం ప్రజలను మరి అంతమందిని పరిపాలించి కొంచెం కష్టమే. ఎవరికి అవకాశం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, కానీ అభిమానాలు అవన్నీ తీసి పక్కన పెడితే ఒక రకంగా బాగానే ఉంది. ఇంకా నిదానంగా జరుగుతాయని ఆశ ఉంది. సూపర్ 6 ఎలా ఉండబోతుంది అంటారు? ఖచ్చితంగా అన్నీ అవుతున్నాయి అని కొంచెం అవుతుంది, నిదానంగా అవుతుంది. కంగారు పడితే పని అయ్యేది కాదు. ఇది మరి చూసుకోవాలి కదా, వాళ్ళకి మరి కరెన్సీ ప్రాబ్లం ఉంటుంది. అలాంటిది టీవీలో వార్తల్లో చూశారు సార్. పులివెందుల బాగా రసాభాసగా సాగింది. స్థానిక జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక కోసం
మరి మళ్ళీ ఈ రోజు 3-14 బూతుల్లో మళ్ళీ రీపోలింగ్ అంటున్నారు. ఏం సార్ మరి కంచుకోట బద్దలవుతుందా? కూటమి అక్కడ జెండా అది చెప్పలేమండి. ఎలక్షన్ అనేది మనం చెప్పలేదు. తుఫాన్ లాంటిది అది. ఎడు తిరిగి వస్తుందో, ఎవడు వాడిపోతాడు, ఎవడో గెలుస్తాడు, ఎవరు చెప్పలేము. మనది నేను గెలుస్తాను, నాకు గ్యారెంటీ అంటారు కానీ అది మాత్రం అది తుఫాను. అది ఎవరు గమనించలేరు, ఎవరు సాధ్యపడదు. అది ఓటు బయటకు వచ్చిన తర్వాతే తెలుస్తుంది. ముందు కొంచెం కాకపోతే ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది. చర్యలండి ఏం జరుగుతుంది. అమరావతి పనులు కూడా వేగవంతం చేయమంటున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు? జరుగుతుందండి, నిదానం జరుగుతుంది. మరి అది పెద్ద భారీ ఎత్తున జరగాలి కదా, కొంతగా అంతగా గబ్బక్కన అయిపోవడానికి జరుగుతుందిలేండి. బాగా జరుగుతుంది, పర్వాలేదు. మరి ఏంటి సార్ ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎలా ఉంటుంది? అది ప్రయాణం బాగానే ఉంటుంది. కాకపోతే కొంచెం వీళ్ళు మరి ఆటో కొంచెం అన్నారు. అది కూడా చూసుకుని వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేస్తే ఏ బాధ లేదు. న్యాయం జరగాలి ప్రజలకు ఏమైనా సరే. ఒకరికి అన్యాయం జరిగి ఒకరికి న్యాయం జరిగిన సుఖం ఏముందండి, వాళ్ళు ఉసూరుమని ఎడుతూ ఉంటారు. అట్లా కాకుండా వాళ్ళకు కూడా ఏదైనా ప్రత్యామ్నాయ పద్ధతులు చూసేస్తే బాగుంటుంది. కేంద్రం నుంచి రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యలు చూసే ఉంటారు. ఈవీఎం ట్యాంపరింగ్లు ఓట్ల గురించి చెప్తున్నారు కదా. ఈసీ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఆధారాలు ఉంటే కొంచెం తీసుకురండి అంటున్నారు వాళ్ళు కూడా. ఎలా ఉంటుంది? బ్యాలెట్ ఓటింగ్ బెస్ట్, ఈవీఎంలే బెస్ట్ అంటే మిషన్లే బెస్ట్? అది ఎలక్షన్ చెప్పలేకపోతున్నాను, అంతుపడతలేదు. మరి బ్యాలెట్ ఈవీఎంఓ ఏది మరి దాని తేడాలే అంటున్నారు. మరి అది ఏమవుద్దో కూడా చెప్పలేము. ఏది ఏమైనా సాధ్యమైనంత వరకు అది మనం చెప్పేదేం కాదు కానీ అది జరిగే రకంగా జరుగుతూ ఉంటుంది. అధికారుల మీద ఆధారపడి ఉంటుంది. కాకపోతే వీళ్ళు మా అధికారులు అంటే పరిపాలన మీద, ఆ పరిపాలించే అధికారులు కానీ లేకపోతే ఎలక్షన్ ఆఫీసర్లు కానీ లేకపోతే సెక్యూరిటీ కానీ వాళ్ళ మీద కొంత ఆధారపడి ఉంటుంది. సంవత్సర పరిపాలన పైనే జరిగింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గతంలో పోస్ట్ పోన్ అయినప్పటికీ ఆగస్టు 15 ఇక్కడే పండిట్ నెహ్రూ బస్ స్టాండ్లో ఓపెనింగ్ చేస్తున్నారు. ఎలా ఉపయోగపడుతుంది అంటారు? కొంచెం అమౌంట్లు సేవ్ చేసుకోవచ్చు. ఈ పనుల మీద వెళ్ళే వాళ్ళు, రోజు ఉద్యోగాలు చేసే వాళ్ళకు 3000 ఛార్జీలు అవుతాయి కదా, ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది బాగానే ఉన్నాయి. పెన్షన్లు వదలలేదండి. పెన్షన్లు వికలాంగులు, మాటలు రాని వాళ్ళకి, వినపడిన వాళ్ళకి పెన్షన్, కొత్త పెన్షన్లు అయితే వదల్లా. ఇబ్బందిగా ఉందంటారు. అది కొంచెం కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి మేడం? కరెంటు బిల్లు బాగానే ఉన్నాయండి, బాగా ఎక్కువగానే ఉన్నాయి. కొత్తగా స్మార్ట్ మీటర్లు అంటున్నారు, ఒప్పుకుంటారా లేకపోతే మనకు తెలియదు. అంటే ఏం లేదు, ఫోన్లో రీఛార్జ్ చేసినట్టే చేసుకోవాలంట. అయితే మేడం ఎలా ఉంది మరి ఉచిత బస్సు ప్రయాణం ఎంతవరకు ఉపయోగపడుతుంది? బాగానే ఉపయోగపడుతుందిలేండి. పనులకు వెళ్ళే వాళ్ళకి, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి. మేడం చెప్పినట్టుగా ఆడబిడ్డ నిధి కూడా చేస్తామంటున్నారు. మహాశక్తి అని పేరు పెట్టారు దానికి. ఎలా ఉండబోతుంది? 1500 చొప్పున సంవత్సరం వారు 18,000 ఇవ్వాలి. అయినా అమలు చేశారా? లేదు మేడం, నెక్స్ట్ ఇదే అంటున్నారు ఉచిత బస్సు తర్వాత. పోస్ట్ ఆఫీస్లో ఖాతాలు కూడా తెరిచారు కదా. ఎలా అనిపిస్తుంది మరి? అమ్మ తల్లికి వందనం ఏదన్నా డబ్బులు మనవరాళ్ళకి తెలియదులేండి నాకు. చదువుకునే వాళ్ళు ఉంటే ఫీజు రీయింబర్స్మెంట్లు ఏమైనా పడ్డాయి? తెలియదు. టోటల్గా ఎలా ఉంది? మామూలుగా ఒక సంవత్సరం గడిచింది కదా. తెలియదులేండి, అంటే మాకైతే ఏం లేదండి, ఫ్రీ ఏం లేవు. పిల్లలు చదువులు అయిపోయినాయి. రేషన్ స్టోర్లో తీసుకుంటున్నారు, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి? ఏం లేదు. ఫింగర్ ప్రింట్లు పని చేయకపోవడం ఇవన్నీ మామూలేండి. ఇంకా ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది సార్? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగానే ఉంది. కొన్ని పథకాలు అమలు అవుతున్నాయి, కొన్ని పథకాలు అమలు అవ్వట్లా. అమ్మఒడి అయింది, రైతు పథకం అయిపోయింది. రేపు ఆగస్టు 15వ తారీఖున మహిళలకి బస్సులు ఫ్రీ అన్నారు చంద్రబాబు నాయుడు గారు. అది కూడా బాగానే ఉంది. మహిళలు ఇబ్బంది పడకుండా ఆయన చాలా జాగ్రత్త తీసుకున్నారు. మొన్న వరద వచ్చిన దానికి మళ్ళీ వరదలు రాకుండా దానికి కూడా భారీ బందోబస్తు చేశారు. అది కూడా బాగానే ఉంది. అయితే ప్రతి మహిళకి 1500 ఇస్తా అన్నారు, అది ఇంకా అమలు అవ్వలా. అమ్మఒడి అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన బాగానే ఉంది. టాపీ మేస్త్రులు, కూలి పనిచేసుకునే వాళ్ళు వర్షాలకి ఇసుక లేక ఇబ్బంది పడుతున్నారు. అది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు దాన్ని కూడా సాల్వ్ చేస్తే ఎవరు ఏమి ఇబ్బంది పడరు. అమరావతి పనులు మొదలైనవి కదా, అక్కడ పనులు ఏమైనా దొరుకుతున్నాయా సార్? ఇక్కడ వాళ్ళకి అంటే ఛార్జీకి డబ్బులు లేని వాళ్ళు కూడా అక్కడ దాకా వెళ్ళలేరు కదా.
కరెంట్ బిల్లు ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయా? ఈ పవర్ బిల్స్ కానివ్వండి, కొత్తగా స్మార్ట్ మీటర్లను బిగిస్తామంటున్నారు, దానివల్ల ఇబ్బంది ఉంటుందంటారు నిజంగా? కరెంట్ బిల్లుల వల్ల ఇబ్బంది ఏం లేదండి, వాటర్ బిల్లుల వల్ల ఇబ్బంది ఉంది. ఎంతో మంది సీఎంలు చూసుంటారు. ఒక పక్క చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంతా అమరావతి అంటున్నారు. తదుపరి కార్యాచరణ ఉంటేనే మనం ముందుకెళ్ళగలం అంటున్నారు. అభివృద్ధి పనులు ఒక పక్క సాగుతున్నాయి, ఇంకా వేగవంతం చేయమని చంద్రబాబు గారు. ఈ విధానాల్లో ఎలా ఉంటుంది? అభివృద్ధికి ఒక 20 ఏళ్ళు పడుతుంది అనేది వాళ్ళ వాదన. ఎలా ఉంటుంది? అలాగే హైదరాబాద్ చూశారు కదా. బాబు, నేను చూసిన దాన్ని బట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి దొరకటం మన అదృష్టం. చాలా అతను శరద్రూపి, అతను చాలా ముందు చూపుతో పనులు చేస్తూ ఉంటాడు. అతను చేసే పనులన్నీ కూడాను అందరికీ ఆమోదయోగ్యమైనవి. కొంతమందికి నచ్చకపోవచ్చు, అది వేరే విషయం. కానీ అతను ఎప్పుడు కూడా ప్రజలకి మంచి చేద్దామనే మంచి ఆలోచనతో ఏ పనులైనా చేస్తూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. నాకు తెలిసినంత వరకు నా అనుభవం అది. అమరావతి కూడా చాలా అద్భుతంగా నిర్మించబోతున్నాడు అనేది కూడా ఆ టీవీలో న్యూస్ కానీ సెల్ ఫోన్లో న్యూస్ని బట్టి నేను చెప్తున్నా, నాకు అర్థమైంది అది. ఈ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది. అప్పులు చేసి ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకుండా సంపద సృష్టించి దాని ద్వారా ప్రజలకి డబ్బు, అదే ఇది ఏమంటారు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ వెళ్తున్నాడు. అప్పుడు ప్రజల మీద ఏమీ భారం పడదు. అంతకుముందు గవర్నమెంట్ ఏం చేసేదంటే అప్పులు చేసి ఇచ్చి ప్రజలకి నెత్తి మీద పడేసి పోయింది లక్షల కోట్ల రూపాయల అప్పులన్నీ. అది నా అభిప్రాయం. కాబట్టి ఎప్పుడైనా సంపాదించుకొని ఖర్చు పెట్టుకోవడం మంచిది, కానీ అప్పులు చేసి ఖర్చు పెట్టుకుని అప్పులన్నీ ఎవరు తీరాలి? మళ్ళీ ఇల్లు అమ్ముకోవాలి, వాళ్ళకి కట్టుకోవాలి, ఇవన్నీ ఎందుకు చెప్పు? ఇదే మంచిది, చాలా బాగుంది. ఈ గవర్నమెంట్ 10 కాలాల పాటు ఉండాలని నేను కోరుకుంటున్నాను.